ఎదుటి వాళ్ళ గాయాలను అర్థం చేసుకొని ఆ గాయాలను కట్టడానికి కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి గాయాలను అనుమతిస్తాడు దేవుడు. అమ్మలారా, అయ్యలారా, ఖచ్చితంగా ఇది నిజం. గాయాలు పొందిన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం గాయాలు పాలు కాక తప్పదు. ఆ అనుభవం కోసమే, ఆ గ్రహింపు కోసమే గాయాలకు అనుమతిస్తాడు. బాధపడద్దు, గాయాలన్నీ గేయాలుగా కూడా ఆయనే మారుస్తాడు. ఆమేన్. మార్చడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఈరోజు అవమానమే నువ్వు ఎదుర్కొంటుండొచ్చు, దాన్ని ఘనతగా మారుస్తాడు ఆయన. ఒక్కటి, ఆయన ముందు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకో. దేవుణ్ణి ఎరగని అన్యజనుడు నీతిని అనుసరిస్తేనే వాడిని అంతగా గుర్తుపెట్టుకొని వాని కార్యాలను జ్ఞాపకార్థంగా దేవుడు చేర్చుకుంటే ఆయన బిడ్డవైన నీ నుండి మరి నిశ్చయంగా ఎదురు చూస్తాడు ఆయన. వాళ్ళంటే అన్యులు వాళ్ళు నీతిగానే ఉండాలి, మన క్రైస్తవులు మనం ఎట్టన్నా పర్లేదు అంటావా, పళ్ళు రాలుతాయి అని నేనంటలా. అది అన్యుడే అంత ఇదిగా ఉన్నప్పుడు మరి నువ్వు దేవుని బిడ్డ, నా బిడ్డవి నువ్వు, మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలా అంటాడు. అందరిలో చల్లే దేవుని వాక్య విత్తనాలు క్యాచ్ చేసుకొని హృదయంలో భద్రం చేసుకొని అనుసరణలోకి వచ్చావా, ఈనాటి దీవెన, తరతరాల దీవెన పొందుతావు. అర్థమైందా? ఈరోజు నువ్వు ఈ కృప పొందావు, నీ పితరులు కూడా దీవించబడిన వాళ్ళే. వాళ్ళ కడుపును పుట్టావు, దేవుడు నీ మజిలికి తెచ్చాడు. వాళ్ళు కూడా రక్షించబడతారు. ఏం కలత చెందొద్దు, డౌట్ పెట్టుకోవద్దు. వాళ్ళని కూడా దేవుడు విమోచిస్తాడు. కొంతమందికి డౌటు, మా అమ్మ పోయింది రక్షణ పొందలా, మా నాన్న పోయాడు రక్షణ పొందలే అని. వాళ్ళకి మనస్సాక్షిని అనుసరించి సువార్త తెలియకపోయినా తెలిసినంత వరకు దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటే తప్పకుండా దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞ జారీ అయింది. ఇప్పుడు అందరికీ సువార్త వెదజల్లబడుతుంది. ఈ సువార్త విని యేసయ్యను హత్తుకుంటే ఇంకా పరిపూర్ణమైద్ది. అర్థమైందా? ఈ సువార్త వారికి అందకపోతే వారికి ఆ ఛాన్స్. సువార్త అందినా కూడా నేను నమ్ముకోను, నేను మాత్రం నీతిగా బతుకుతా, నేను దేవుని ముందు ఆమోదం పొందుతానంటే ఆ పప్పులు ఉడకవు. అర్థమైందా మీకు? సువార్త అందనోడికి ఆ ఛాన్స్. అందినోళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే, నమ్మాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, ప్రభు వైపు మళ్ళాల్సిందే, యేసు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. నేను ఇక్కడ ఆశ్రయించాను, చచ్చినాక అక్కడ ఉందన్నావుగా ఛాన్స్, ఆడ చూసుకుంటా అన్నావు అనుకో, తెలియనోడికి అక్కడ ఛాన్స్. తెలిసి తిరస్కరిస్తే సస్యమీర చచ్చినా అసలు పరదైసుకురావు, పాతాళానికి పోతావు. క్లారిటీ ఉందిగా మ్యాటర్లో? కన్ఫ్యూజన్ లేదుగా? సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అది మళ్ళీసారి చెప్పేద్దా? సరిపోద్దా? సరిపోద్దిగా? రైట్. ఇక్కడ యేసు రక్తాన్ని తృణీకరించి నేను అక్కడ నువ్వు చెప్పాక సచ్చాక అక్కడ కూడా చెబుతాడని ఇక్కడ తినను కానీ ఆడ తింటా అంటే అసలు తింటానికి ముందు ఆడికి రావు. ఇక్కడ అయిపోయిందిగా, నీకు వచ్చేసిందిగా వాక్కు. నువ్వు తిరస్కరించావు యేసు రక్తాన్ని నాకు వద్దని, ఇంకప్పుడు పరదేశకు పోవు, అక్కడ తింటానికి పాతాళానికి పోతావు. అక్కడ ఉండదు, అక్కడ నీ దోస్తులు ఉంటారు. సిగ్గు లేనోడా, బుద్ధి లేనోడా, నేనంటే గడ్డి తిని వచ్చి వచ్చాను, నీకేమ్మాయి రాగం రా, నీకు చక్కగా చెబుతూ నువ్వన్నా యేసుప్రభు నమ్ముకొని సావచ్చుగా అని వాళ్ళు ఆల్రెడీ సచిన వాళ్ళు తిడతారనమాట. కాబట్టి ఇది సంగతే. ఎలారా, జాగ్రత్త పడండి. నీతి ప్రవర్తనకు విలువ ఉందండి. దేవుడు కనిపెడతాడండి. మన దయాగుణాన్ని కనిపెడతాడండి, దాన గుణాన్ని కనిపెడతాడండి, త్యాగబుద్ధిని కనిపెడతాడండి, మన కక్కుర్తి బుద్ధిని కూడా కనిపెడతాడండి. ఏం బుద్ధి? కక్కుర్తి బుద్ధి, దొంగ బుద్ధి, లోబి బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, పాలు తాగి రొమ్ము గుద్దే బుద్ధి, అన్నీ కనిపెడతాడు. దేనికి తగ్గ జడ్జిమెంట్ దానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి.
జాగ్రత్త పడండి. మీరును మీ ఇంటి వారును దేవుని కృప పొంది దీవించబడినట్లు సమస్త ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి. దేవునికి భయపడి నడవటం నేర్చుకోండి. తప్పకుండా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎత్తిపడతాడు. తన చేతులతో నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను పైకెత్తి ఘనపరుస్తాడు నా తండ్రి. అన్యాయస్తుడు కాదు, కళ్ళు లేనోడు కాదు. లోకాన్ని చూడటానికి నీకు నాకు కళ్ళు ఇచ్చినోడు ఆయన చూడడా? మాటలు వినటానికి చెవులు మనకి పెట్టినవాడు, చెవులు ఇచ్చినవాడు ఆయనకి చెవులు లేవా? ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, అన్ని గమనిస్తాడు. జాగ్రత్త పడతాం. ఇంకెక్కువ వద్దు మ్యాటర్, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ఇంకొక మలుపు తీసుకుంటుంది. ఇంతే సంగతులు. ఒక్కసారి అలా పైకి లేచి నిలబడతాం. అన్యజనులనే తృణీకరించక లక్ష్య పెట్టిన దేవుడు, ఆయన పిల్లలము ఆయన రక్తములో కడగబడిన మనల్ని మరి నిశ్చయంగా లక్ష్య పెడతాడని మర్చిపోవద్దు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ఫలమిచ్చే దేవుడు మనందరి క్రియలను అబ్జర్వ్ చేస్తున్నాడని మర్చిపోవద్దు. మన రహస్య జీవితంలో, మన అంతరంగంలో, మన హృదయాలోచనలో, మన సమస్త ప్రవర్తనలో నీతిని కనిపెడుతున్న ప్రభు, ప్రతి జనాంగములోనూ పరిశీలిస్తున్న ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా కనిపెడతాడని మర్చిపోవద్దు. క్షమాగుణం, దయాగుణం, త్యాగగుణం, కనికరం, ఇతరులను ఆదుకునే మనసు, హెల్పింగ్ నేచర్, సేవ చేసే మనస్తత్వం. చూడండి, అప్పటిదాకా దాసుడు యజమానుడికి చేస్తే యజమానుడు లాగా ఉన్నాడు. దాసుడు పాప రోగి అయితే యజమానుడి పాత్ర వదిలేసి తండ్రి పాత్ర తీసుకొని, కొడుకు పడిపోతే తండ్రి ఎంత వెలవెలాడుతాడు, అలా వెలవెల్లాడి ఆ మనిషిని బాగు చేసుకుని సంతోషపడ్డాడు ఆ శతాధిపతి. ఎంత మంచి మనసు.